ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 116 చూడండి. క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ అసెట్ రేషియో. ఇది ఎకనామిక్ టైమ్స్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. గవర్నమెంట్ ప్రొవైడ్స్ 670 crore సపోర్ట్ టు రీజనల్ రూరల్ బ్యాంక్ టు మీట్ రెగ్యులేటరీ క్యాపిటల్ టు రిస్క్ వెయిట్, క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఇట్లా కరెంట్ రిలేటెడ్ వస్తున్నవన్నీ క్యాపిటల్ వెయిట్ అసెట్ రేషియో సిఆర్ఏఆర్ ఆఫ్ 9%. మనం సిఆర్ఏఆర్ ఎంత ఉండాలని కూడా అడుగుతూ వస్తారు. అది 9%. సో బేసల్ నామ్స్లో 8% ఉంటుంది, కానీ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9%గా ఉండాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ 9% మెయింటెనెన్స్కి ఈ ఫండ్స్ ఇస్తున్నారు రీక్యాపిటలైజేషన్లో భాగంగా. ఇట్లా కరెంట్ రిలేటెడ్ అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చాలా సింపుల్ చేసి అర్థమయ్యేటట్టు మెటీరియల్ ఇస్తున్నానండి. సో క్లాస్ విని దీన్ని స్టడీ చేస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. కాన్సెప్ట్ అర్థమైతే మీరు దీని మీద ఇంకా ఎలాంటి ప్రశ్నలు రేపు కరెంట్ రిలేటెడ్ అడిగినా మీరు ఈజీగా దీని మీద ఆన్సర్ చేయగలుగుతారు. టైర్ 1 ఏంటి, టైర్ 2 ఏంటి, బేసల్ నామ్స్ ఏంటి, సో ఎందుకు తీసుకొని వచ్చారు దీన్ని, అసలు ఏ విధంగా వచ్చింది ఇది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు లేటెస్ట్గా ఎప్పటి నుంచి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కౌంటర్ సైక్లిక్ బఫర్ ఏ విధంగా ఉంటుంది, దాని రేంజ్ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా రావచ్చు. లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటి, ఊర్జిత్ పటేల్ కమిటీ ఎస్ఎల్ఆర్ని రద్దు చేసి దీన్ని ఉంచమని చెప్పింది, దీనికి ఉండే వ్యత్యాసం ఏంటి, డొమెస్టికల్లీ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ ఏంటి. సో కరెంట్ ఇష్యూ దీన్ని బేస్ చేసుకొని ఇదైనా రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి దీన్ని డౌన్లోడ్ తీసుకోండి. ఇంకా కరెంట్ రిలేటెడ్ అన్నీ కూడా నేను మీకు ఇలా పంపిస్తూ ఉంటాను. దీన్ని 1కి 2 సార్లు స్టడీ చేయండి. చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. బ్యాంకింగ్ రంగం నుంచి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాస్ ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు మీకు ఈ సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాం. మెటీరియల్ని మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెటీరియల్తో పాటు ఎవ్రీ వీక్ కూడా మనం కన్సిస్టెన్సీగా టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఎగ్జామ్కి ఇంకా 1 month బిఫోర్ ఉండగా 10 గ్రాండ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేయడం జరుగుతూ వస్తుంది. సో 10 గ్రాండ్ టెస్ట్లు అనేది పేపర్ వైజ్గా మనం కండక్ట్ చేస్తాం. సో ఈరోజు మనము గ్రూప్ 2కి అతి ముఖ్యమైనది పేపర్ 3 డిసైడింగ్ ఫ్యాక్టర్గా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. సో ఈ పేపర్ 3లో కరెంట్ రిలేటెడ్ అంశమైన ఈ అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. సో పేపర్ 3 ఎకానమీ అనేది కన్వెన్షనల్తో పాటు కరెంట్ రిలేటెడ్ అంశాల మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. కన్వెన్షనల్ ప్లస్ కరెంట్. సో ఇప్పుడు ట్రెండ్ అన్నది మారుతుందండి. సో ఈ మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా కేవలం ఒక్క అంశానికి మాత్రమే పరిమితం అవ్వకుండా మిగిలిన అంశాలను కూడా లోతుగా పరిశీలన చేస్తే మంచి స్కోర్ అనేది మీరు సాధించవచ్చు. సో ఈ పేపర్ 3లో మీ టార్గెట్ 120+ అని అవుట్ ఆఫ్ 150కి ప్రిపరేషన్ కొనసాగిస్తే 100 నుంచి 120 మధ్యలో 120+ కూడా రావచ్చు. మంచి స్కోర్ అనేది మీరు సాధిస్తారు. సో ఆ క్రమంలో దీని రిలేటెడ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు అందజేస్తూ ఉంటున్నాను. సో వాటిని మీరు క్లియర్గా స్టడీ చేయండి. సో ఈరోజు క్లాస్కి సంబంధించి మనము మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో ఇవ్వటం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. సో ఈరోజు మనము ఈ క్యాపిటల్ టు రిస్క్ అడిక్వసీ రేషియో, సో ఇది 9%గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం జరిగింది. సో ఇది దేనికి దీనివల్ల ఉపయోగం ఏమిటి, 9% అయితే ఏంటి, 10% అయితే ఏంటి, 11% అయితే ఏంటి, 8% అయితే ఏంటి,
7% అయితే ఏంటి, ఏ విధంగా ఉంటే ఇది బ్యాంకింగ్ సెక్టార్కి బలోపేతం అవుతూ ఉంటుంది అన్న అంశాలని పరిశీలనలోకి తీసుకుందాం. సో దీంతో పాటు ఈ క్యాపిటల్ దాంట్లో అసలు ఇక్కడ క్యాపిటల్ అంటే దేని పరిగణలోకి తీసుకుంటాం, టైర్ 1లో ఉన్నదేంటి, టైర్ 2లో ఉన్నదేంటి, బేసల్ నామ్స్. ఈ బేసల్ నామ్స్లో బేసల్ నామ్ 1లో క్రెడిట్ రిస్క్కి ప్రాధాన్యత ఇచ్చారు, బేసల్ 2లో క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్ అండ్ ఆపరేషన్ రిస్క్కి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. బేసల్ 3 నామ్స్ ఇంకా ఎగ్జిక్యూట్ కాకపోయినా కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యల్ని చేపడుతూ వస్తుంది. సో ఆ చర్యల్లో భాగంగా బెటర్ క్రెడిట్ క్వాలిటీ అంటే ఏమిటి, కౌంటర్ సైక్లిక్ బఫర్ అంటే ఏమని అర్థం వస్తుంది, లిక్విడిటీ కవరేజ్ రేషియో. ఈ ఊర్జిత్ పటేల్ కమిటీ దీనికి సంబంధించి ఏమైతే రికమెండేషన్ చేశారో దాన్ని కూడా ఇక్కడ మనం హైలైట్ చేయడం జరుగుతుంది. లెవరేజ్ రేషియో అంటే ఏంటి, గ్లోబల్ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటే ఏమిటి, అండ్ డొమెస్టికలీ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్ని అంటే ఏమిటి, దాన్ని ఎందుకు తీసుకోవాలి, మొదలైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుందాం. భారతదేశంలో డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, రిజర్వ్ బ్యాంకు దీనిని గుర్తించడం జరుగుతుంది, ఏ బ్యాంకులు అందులోకి వస్తాయి, అసలు మామూలు దానికి దీనికి ఉండే వ్యత్యాసం ఏమిటి, ఆ అంశాలను కూడా పరిశీలన చేస్తే దీని రిలేటెడ్గా ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్లో రీజనల్ రూరల్ బ్యాంక్, సో ఆర్ఆర్బీలకి రీక్యాపిటలైజేషన్ స్కీమ్లో భాగంగా, రీక్యాపిటలైజేషన్ స్కీమ్ అనేది 2010-11లో తీసుకురావటం జరిగింది. అది మరో సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీక్యాపిటలైజేషన్ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని ఆర్ఆర్బీలకి అందజేయటం జరిగింది. సో ప్రస్తుతం మొత్తం 43 ఆర్ఆర్బీలు ఉన్నాయి. సో ఈ ఆర్ఆర్బీలు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ యొక్క టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలి అంటే కంపల్సరీగా వీటికి డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలి అంటే అంత డబ్బు ఉంటే దాన్ని అంత ఖర్చు చేయడానికి వీల్లేదు. కంపల్సరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్న ఆదేశాలను ఇవి పాటించాలి. అలా పాటించడంలో సిఆర్ఏఆర్ రేషియో 9%గా ఇవి ఉండాలి. 9% కన్నా తక్కువ ఉంటే అప్పులు ఇవ్వడానికి అవకాశం లేదు. మరి ఆర్ఆర్బీలు అప్పులు ఇవ్వకపోతే 75% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ వీటి టార్గెట్ ఉంటే అవన్నీ నష్టపోతూ ఉంటాయి. సో కంపల్సరీగా ఇప్పుడు రీక్యాపిటలైజేషన్ స్కీమ్లో భాగంగా ఆర్ఆర్బీల యొక్క సిఆర్ఏఆర్ రేషియోని 9%గా మెయింటైన్ చేయాలి. సో ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రమే ఎందుకు ఇచ్చింది, సో ఇక్కడ దానికి కూడా రీజన్ ఉంది. ఆర్ఆర్బీలను మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వము, స్పాన్సర్ బ్యాంకు మరియు స్టేట్ బ్యాంక్, ఈ మూడింటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఆర్ఆర్బీకి ఫండింగ్ ద్వారా ఉంటూ ఉంటుంది. సో వీటిలో భాగంగా కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు స్పాన్సర్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి ఆ రేషియోని, అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్స్ కూడా మెయింటైన్ చేస్తాయి. ఈ మూడు కలిసి అల్టిమేట్గా ఆర్ఆర్బీల యొక్క సిఆర్ఏఆర్ రేషియోని 9%గా ఉండేటట్టు చూడాలి. సో అసలు ఏంటి సిఆర్ఆర్ రేషియో, ఏమేమి ఇందులోకి వస్తాయి, ఆ అంశాలు మనకు అర్థమైతే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్ దాని రిలేటెడ్గా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కరెంట్ రిలేటెడ్ అంశాలు ఎక్కువగా పడుతున్నాయండి. కాస్త అభ్యర్థులు దీని మీద శ్రద్ధ చూపించాలి. చూద్దాం ఒక్కొక్క అంశాన్ని. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో, క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అన్న క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ ఎసెట్ రేషియో అన్నా కానీ రెండు ఒకటే. సో డిఫరెన్స్ ఏంటో, అంటే డిఫరెన్స్ పెద్ద ఏముండదు, ఈ ఏ విధంగా ఇన్వాల్వ్ అయింది ఈ కాన్సెప్ట్ అన్నది చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. ఎకానమీ నేను చెప్తూ ఉంటాను, అది మూసి ఉన్నంతసేపు మాత్రమే ఏదో ఉన్నది లోపల, నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఎకానమీని ఓపెన్ చేసి చూస్తే దీనంత ఈజీ సబ్జెక్టు వేరేది లేదు. సో కాకపోతే అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్గా అర్థమైందా, ఇది మర్చిపోవటానికి కూడా ఉండదు. ఫ్యాక్ట్స్ అంటే వేరియేషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ కాన్సెప్ట్ అర్థమైతే చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చూడు ఏ విధంగా ఉందో. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. క్యాపిటల్ ఎడిక్వసీ, ఇక్కడ ఎడిక్వసీ అంటే అర్థం ఏమిటి, ఎడిక్వేట్, సఫిషియంట్, తగినంత, సఫిషియంట్, తగినంత. ఏంటది, క్యాపిటల్, మూలధనము, రేషియో అంటే నిష్పత్తి. తగినంత మూలధన నిష్పత్తి ప్రతి బ్యాంకు కూడా కలిగి ఉండాలి అన్నది క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో, సిఏఆర్. ఏంటి తగినంత, తగినంత మూలధనం అనే పదానికి అర్థం ఏమిటి
అంటే ఇక్కడే మీకు అర్థం చేసుకోవాలి. ప్రతి బ్యాంకు కూడా పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి డిపాజిట్లని లోన్లుగా పబ్లిక్కి కానీ వివిధ రంగాలకు కానీ ఇచ్చి దాని ద్వారా వచ్చే వడ్డీని ఇది సమకూర్చుకుంటూ వస్తుంది. ఉదాహరణకి నేను పలానా బ్యాంకులో 1,00,000 రూపాయలు జమ చేశాను. సో బ్యాంకులో నేను డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఏమని చెప్పింది, బాబు నీకు 5 రూపాయలు వడ్డీ ఇస్తాను నాయన, 5% వడ్డీ ఇస్తాను నాయన అని చెప్పింది. ఓకే అండి అని నేను డిపాజిట్ చేశాను బ్యాంకులో. ఇప్పుడు బ్యాంకులో నేను డిపాజిట్ చేసిన ఈ 1,00,000 రూపాయలని బ్యాంకు వేరే వాళ్ళకి కార్ లోన్కో, హోమ్ లోన్కో, ఇంకో లోన్కో అది లోన్ రూపంలో ఇస్తూ వస్తుంది. ఎంతకి ఇస్తుంది? 9% ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి చెప్తున్నా, 9% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 11 ఉండొచ్చు, లేకపోతే 6 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. 5 కన్నా ఎక్కువే ఉంటుంది. నాకు 5 ఇస్తూ వాడికి 4 రూపాయలకి ఇస్తే బ్యాంకు మునిగిపోతుంది. సో ఖచ్చితంగా నాకు 5 ఇస్తున్నప్పుడు వాళ్ళకి 6కో, 7కో, 8కో ఇస్తేనే బ్యాంకుకి లాభము. ఉదాహరణకి ఇక్కడ 9 రూపీస్కి కార్ లోన్కి ఇంకో అతనికి ఇచ్చింది అనుకుందాం. సో 9 రూపీస్కి ఇచ్చింది. ఈ 9 రూపీస్ నాకేమో అడిగినప్పుడు 5 రూపీస్కి బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఈ 9 - 5 ఈ 4 రూపీస్ ఏదైతే ఉంటుందో ఇది బ్యాంకుకి లాభాన్ని చేకూరుస్తూ వస్తుంది. దీన్ని స్ప్రెడ్ అంటాము. స్ప్రెడ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అవతల వాళ్ళకి లోన్ ఎంత ఇచ్చాము మరియు బ్యాంకు డిపాజిట్ రూపంలో ఎంత లోన్ చెల్లిస్తున్నదో ఈ రెండింటి వ్యత్యాసాన్ని స్ప్రెడ్ అంటాం. ఇది 4%గా ఉంది. ఇంతవరకు నాకు బాగుంది. ఏం బాగుంది? బ్యాంకులు డిపాజిట్లు సేకరించి లోన్లుగా ఇస్తాయి. ఆ లోన్ల మీద వచ్చిన వడ్డీయే బ్యాంకులకి ఒక ఆస్తి రూపంలో చేకూరుతూ వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి లోనుని కూడా బ్యాంకు ఆస్తిగా పరిగణిస్తుంది. ప్రతి డిపాజిట్ని కూడా అప్పుగా పరిగణిస్తుంది. నేను ఎప్పుడు అడిగితే బ్యాంకుని అప్పుడు నా 1,00,000 రూపాయలు అది ఇవ్వాలి. సో నేను డిపాజిట్ చేసిన డబ్బు బ్యాంకుకి అప్పుగా కనిపిస్తుంది, ఏదో రోజు ఇవ్వాలి కాబట్టి. లోన్ ఎందుకు ఆస్తైంది? దాని మీద వడ్డీ వస్తుంది కాబట్టి. సో లోన్ అన్నది ఆస్తిగా మారుతుంది. అప్పు ఆస్తిని ఏమంటాం మనము? బ్యాలెన్స్ షీట్ అంటాము. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఒక వ్యవస్థ యొక్క అప్పులు మరియు ఆస్తి యొక్క పట్టిక. సో ఈ బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ యొక్క సామర్థ్యం అన్నది క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో లేదా క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ అసెట్ రేషియో అన్నది తెలియజేస్తుంది. అప్పు మరియు ఆస్తి. ఇక్కడే ట్విస్ట్ అనేది ఉన్నదండి. లోన్లు ఇచ్చింది. ఇస్తున్న ప్రతి లోను కూడా రిస్క్తో కూడుకున్నదే. రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే అర్థం ఏమిటి? రిస్క్ అంటే ఇచ్చిన లోను సరైన సమయానికి తిరిగి రాదు. ఇచ్చిన లోను సరైన సమయానికి తిరిగి రాదు అనే భావన అనేది కాన్సెప్ట్ రిస్క్. దీన్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. రిస్క్ అంటేనే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. ఉదాహరణకి కింగ్ఫిషర్ ఎయిర్లైన్ ఉన్నాడు. ఎయిర్లైన్స్ మెయింటైన్ చేస్తానని బ్యాంకు దగ్గర లోన్ తీసుకున్నాడు. బ్యాంకులు కక్కుర్తిపడి పేరేంటని విజయ మాల్వియాకి లోన్ ఇచ్చినప్పుడు బ్యాంకులు ఏం ఆలోచిస్తాయి? వీడికి 10,000 కోట్లు మనం లోన్ ఇచ్చాము, కనీసం వడ్డీ రూపంలో 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి ప్రాఫిట్ వస్తుందని ఆలోచించింది. ఏమైంది? గోడ కొట్టినా సున్నమైంది. లోన్ రిస్క్ అయిందా లేదా? ఇట్లా ఈరోజు బ్యాంకుల దగ్గర ఎన్పిఎల్ పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఇచ్చిన ప్రతి లోన్ కూడా రిస్క్తో ముడిపడి ఉంటుంది. తిరిగి నీ చేతుల్లోకి డబ్బులు వచ్చే వరకు కూడా, అంటే బ్యాంకు చేతుల్లోకి డబ్బులు వచ్చే వరకు ఆ లోను రిస్క్గానే పరిగణలోకి తీసుకుంటాము. అందుకని మీరు ఎవరికైనా మీ స్నేహితుడికో 50,000 ఇచ్చాడండి అప్పుగా, కొడితే పోయినట్టే. ఇచ్చినప్పుడు మీరు ఏం ఆలోచిస్తాడు? తిరిగి ఇస్తే బాగుండు. ఆ తిరిగి ఇచ్చే వరకు కూడా అదొక రకమైన ఉంటుంది. పోతే పోయిన 50,000 అనుకోవటం వేరు. సరే, తిరిగి ఇచ్చే బాగుండు అనే మైండ్ మంది, మిడిల్ క్లాస్ కాబట్టి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే ప్రతి లోను కూడా రిస్క్ని కలిగి ఉంటుంది.
పాయింట్ అర్థమైంది కదండి. అయితే ఈ రిస్క్ అన్నది ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, అన్నిటికీ రిస్క్ ఒకేలాగా ఉండదు. దానిని రిస్క్ వెయిట్ ఎసెట్స్ అంటాం. రిస్క్ వెయిట్ ఎసెట్స్ అంటే ₹1,00,000 లోన్ ఇచ్చా, వాడు ఎగ్గొట్టాడు, పోనీ 1,00,000 సరే ఏదో కాలం కలిసి రాలేదు అనుకొని వదిలేస్తా. 10 లక్షలు లోన్ ఇచ్చా, వాడు ఏదో 1,00,000 ఇచ్చాడు, మిగిలిన 9 లక్షలు ఎగ్గొట్టాడు, కొంచెం లబ్డబ్ అంట మొదలు పెడుతుంది గుండె. రిస్క్ వెయిటేజ్ పెరిగింది ఇక్కడ. ₹1,00,00,000 లోన్ ఇచ్చా, నేనంటే ఇన్ ది సెన్స్ బ్యాంకు, ఆడు పూర్తిగా ఎగ్గొడుతున్నాడు 1,00,00,000, బ్యాంకు ఇంకా గుండె లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. 10 కోట్లు రుణం ఇచ్చాడు, ఇక అంతే బీపీ చక్క పెరిగిపోతుంది. 10,000 కోట్లు రుణం ఇచ్చాడు, ఇక అంతే, ఇక ఆడికి ఇక హార్ట్ అటాక్ రావటం ఒక్కటే ఆలస్యం అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోన్కి రిస్క్ అన్నది పెరుగుతూ వస్తుంది. 10,000 ఇచ్చాడు, లోన్ ఎగ్గొట్టాడు, పోనివా అనుకుంటాం, ఎక్కడో చోట దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. 10,000 కోట్లు ఎగ్గొడితే బ్యాంకు పరిస్థితి ఏం కావాలి? నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 12,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయాడు. తిరిగి అదంతా రాబట్టుకోవటానికి ఇప్పుడు బ్యాంక్ ఎన్ని నానా తిప్పలు పడాల్సి వస్తుంది. సో అట్లా లోన్కి రిస్క్ అనేది ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయిటేజ్ ఇస్తుంది. ఇట్లా 1,00,000కి ఇంత వెయిటేజ్, 10 లక్షలకి ఇంత వెయిటేజ్, ₹1,00,00,000 ఇంత వెయిటేజ్, 10,000 కోట్లు లోన్ ఇస్తుంటే ఇంత వెయిటేజ్, ప్రాథమిక రంగానికి ఇస్తే ఇంత వెయిటేజ్, ద్వితీయ రంగంలో ఇస్తుంటే ఇండస్ట్రీకి, స్టీల్ ఇండస్ట్రీకి ఇస్తే ఇంత వెయిటేజ్, ఇంకో దానికి ఇస్తే ఇంత వెయిటేజ్, అట్లా ఒక్కొక్క లోన్కి రిస్క్కి వెయిటేజ్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని రిస్క్ వెయిట్ అంటాము. లోన్ ఇవ్వాలి, లోన్ అన్నది ఇక్కడ ఎసెట్. సో రిస్క్ వెయిటెడ్ ఎసెట్, RWA ఏంటంటే రిస్క్ వెయిటెడ్ ఎసెట్. ప్రతి లోను కూడా రిస్క్ కలిగి ఉంటుంది, దానికి భారాన్ని ఇస్తాము. అంటే గుండె మామూలుగా కొట్టుకునే దానికి, హై బీపీ వచ్చేసేసి వాడు కోమాలోకి వెళ్ళటానికి భారం వేరేగా ఉంటుంది కదా వెయిటేజ్. అట్లా రిస్క్ వెయిటేజ్ అన్నది ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేదా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాం, ప్రభుత్వాలు మారచ్చు, ఈరోజు ఒక ప్రభుత్వం రేపు ఒక ప్రభుత్వం, కానీ లోను కంపల్సరీగా రిటర్న్ వస్తుంది. సో ఇలాంటి సమయంలో వీడికి 100 కోట్లైన రుణం ఇయ్యి తీర్చుకుంటారు కదా, ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి అని. సో రిస్క్ అన్నది జీరో, దాదాపు జీరో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే బ్యాంకులకి, మీరు గవర్నమెంట్కి లోన్ ఇవ్వండి అయ్యా, మీకు లోన్ ఇస్తే మీకు ఎలాంటి డోకా లేదు అని చెప్తుంది. ఇప్పుడు మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి బ్యాంకర్లను అందరినీ పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి చెప్పాడు, మీరు ఇట్లా లోన్లు ఇవ్వండి, నేను పూచీకత్తు అని చెప్పాడు అని మీరు టీవీలో చూస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు లోన్ ఇవ్వండి బ్యాంకులు, మీకు వాళ్ళు తిరిగి చెల్లించలేకపోతే నేను చెల్లిస్తానని బ్యాంక్కి గవర్నమెంట్ హామీ ఇస్తుంది. సో బ్యాంకులు ఏమంటాయి, ఓకే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇస్తాం, హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి 10,000 ఇస్తాం. వాళ్ళకి కట్టడం అనేది తెలుసు, కట్టడో అని తర్వాత సంగతి, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా కట్టి తీరుతుంది. అప్పుడు రిస్క్ ఫ్రీ. సో బ్యాంకులు ఏం చేస్తాయంటే ఇలా రిస్క్ ఫ్రీ ఏదైతే ఉంటుందో వాటికి లోన్లు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి. మరి నీరవ్ మోడీకి ఎందుకు ఇచ్చావు నువ్వు లోను? ఈరోజు L&T ఉంది, మెట్రో రైలు ఉంది హైదరాబాద్లో, వాళ్ళకి లోన్ ఇచ్చారు. వాడికి L&Tకి రోజుకి 60 కోట్ల రూపాయలు వస్తే, ఒక రోజుకి 60 కోట్ల రూపాయలు ట్రైన్ తిప్పటం వల్ల 60 కోట్ల రూపాయలు, అక్కడ పాప్కార్న్ అమ్ముతాడు, ఇంకోటి అమ్ముతాడు వస్తే వాడికి లాభం వచ్చినట్టు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు వాడు మెట్రో రైలు మీద ఖర్చు పెట్టాడు. రోజుకి ఇంత వస్తూ ఉంటే వాడు అప్పు తీరి అది మిగులుతుంది. కానీ ఈరోజు COVID-19 కారణంగా వాడికి రోజుకి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే నష్టాల్లో పోతుంది. వీడు రేపు చేతులు ఎత్తేసాడు అనుకోండి, L&T కంపెనీ నా వల్ల కావట్లే, మీరు టీవీలో చూశారు, L&T మెట్రో నేను మెయింటైన్ చేయలేకపోతున్నా, తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నానని టీవీలో కూడా చూశారు. వాడు రేపు చేతులు ఎత్తేసి నేను అప్పు కట్టలేనంటే పరిస్థితి ఏం కావాలి? సో అందుకని ఏం చెప్తుందంటే RBI, ఇట్లా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంటే ఇంత వెయిటేజ్ ఉంటుంది, దీనిని దృష్టిలో పెట్టుకొని లోన్ ఇయ్యి అంటుంది. అయినా బ్యాంకులు ఎందుకు కక్కుర్తిపడి ఈ విజయ్ మాల్వియాకి, నీరవ్ మోడీకి ఇస్తున్నాయంటే వీళ్ళు ఇంట్రెస్ట్ రేటు, వడ్డీ రేటు అధికంగా ఇస్తాము,
వడ్డీ రేటు ఎక్కువగా ఇస్తాం మేము మీకు అని చెప్తాం. ఇక 9% వడ్డీకి కదా లోన్ సాధారణంగా ఏదో ఒక బ్యాంక్ ఇస్తుంది అనుకున్నాం. నీరవ్ మోడీ వచ్చి అంటాడు, నేను 15% వడ్డీ రేట్ ఇస్తానయ్యా నా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి అంటాడు. ఎవరికైనా వడ్డీ రేట్ ఎక్కువ వస్తుందంటే ఈరోజు ప్రజలందరూ ఎక్కడ మోసపోతున్నారండి? ఎక్కువ వడ్డీ వస్తుందనే కదా ఈ చిన్న చిన్న బ్యాంకులు, ఉత్పత్తి బ్యాంకులు అంటూ ఉంటారు. అది ఎప్పుడు బోర్డు తిప్పుతాడో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళందరికీ ఎందుకు జమ చేస్తున్నారు అక్కడ డిపాజిట్లు? ఎక్కువ వడ్డీ రేట్లు వస్తాయని. సో ఈ రిస్క్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, ఈ రిస్క్ అసెట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ వడ్డీ రేట్లు వస్తాయని ఇట్లా బ్యాంకులన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. సరే, పాయింట్ ఇక్కడ ఏమైనా కానీ రిస్క్ వెయిటెడ్ అంటే నీకు అర్థమైంది. ఏమని అర్థమైంది? ప్రతి రంగానికి కూడా కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఆ రంగంలో ఎంత రిస్క్ ఉన్నది అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేస్తుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిస్క్ను బట్టి ఆ బ్యాంకులు వాటి యొక్క సామర్థ్యాన్ని బట్టి లోన్లు ఇవ్వాలి. కొన్ని బ్యాంకులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉదాహరణ, మరి ఈరోజు ఎస్ బ్యాంక్ మరొక ఉదాహరణ, ఏమైనా అన్నీ తిప్పేసినాయి. సో ఇది ఒక క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో అన్నది ఆ బ్యాంకు యొక్క బ్యాలెన్స్ షీట్ సామర్థ్యాన్ని తెలుస్తుంది. ఆస్తి ఎంత ఉంది, అప్పు ఎంత ఉన్నది అని. క్యాపిటల్ టు రిస్క్ రేషియో అనేది దీన్ని క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ WA నిష్పత్తిలో మనము క్యాలిక్యులేట్ చేస్తాము. మరి ఇక్కడ క్యాపిటల్ అంటే ఏమిటి, రిస్క్ వెయిటెడ్ అంటే నాకు అర్థమైంది. క్యాపిటల్ అంటే ఏమిటి? క్యాపిటల్ అంటేనే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఈ బ్యాంకులు ఏదైతే లోన్ ఇస్తున్నాయో ఆ లోన్ తిరిగి రాకపోయినా కానీ మెయింటైన్ చేసే విధంగా ఉంచుకోవాల్సిన డబ్బు. క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ రేషియో 9 అంటే మీ దగ్గర ఇచ్చే లోన్లలో ఒక 9% టు 10% అట్లా పక్కన పెట్టుకో. 9% పక్కన పెట్టుకో. 100 రూపాయలు అప్పిచ్చావు, 9 రూపాయలు, 100 రూపాయలు అప్పి 9 రూపాయలు పక్కన పెట్టుకో. ఎందుకు పక్కన పెట్టుకోవాలి? వాడు లోన్ ఎగగొట్టినా నువ్వు నీ దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సరైన సమయంలో తిరిగి చెల్లించాలి. లేకపోతే బ్యాంకులు మూతపడతాయండి. మొన్న ఎస్ బ్యాంక్కి మీరు చూసారో లేదో, 50,000 మించి విత్డ్రా చేయడానికి వీల్లేదని RBI ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. ఎందుకు పాస్ చేసింది? ఇదే కండిషన్. ఎస్ బ్యాంకు డిపాజిట్ చేసుకున్న వాడికి తిరిగి సొమ్ము చెల్లించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. సో అందుకని ప్రతి బ్యాంకుకి ఏం చెప్తుంది RBI, నువ్వు ఎంత మునుగుతున్నా నీకు డిపాజిట్ ఎవరు చేశాడో వాడికి ఇబ్బంది కలగకుండా నువ్వు కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకో. సో ఈ మొత్తమే నీకు ఇక్కడ క్యాపిటల్. క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ రేషియో ఏంటి? 9% అంటే నువ్వు 100 రూపాయలు అప్పిస్తే 9 రూపాయలు రిస్క్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు లోన్ ఇవ్వకపోయినా రిస్క్ మెయింటెనెన్స్గా పక్కన పెట్టుకో అని చెప్పటం. సో ఇది ఆ బ్యాంక్ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. 9% ఉంటే బెటరా, 10 ఉంటే బెటరా, 11 ఉంటే బెటరా, 8 ఉంటే బెటరా, 7 ఉంటే బెటరా? సో దీన్ని వివరంగా మరికొంతగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి 500, 1000, 100, 1100, 20 రూపీస్, 10 రూపీస్, 1130 రూపీస్ ఉన్నది ఇక్కడ నాకు. వీడు డిపాజిటర్ ఈ 1130 రూపీస్ నాకు డిపాజిట్ చేశాడు, బ్యాంకుకి డిపాజిట్ చేశాడు. ఇప్పుడు బ్యాంకు దగ్గర 1130 రూపాయలు ఉంది. ఇది లోన్గా ఇచ్చి ఈ 1130 రూపాయల మీద 100 రూపాయలు వడ్డీ తీసుకుందామని ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఇది నేను చెప్పిన తర్వాత నీ మైండ్లోకి ఒకటి రావాలి. ఏం రావాలి? CRAR తక్కువ ఉంటే మంచిదా, ఎక్కువ ఉంటే మంచిదా, అసలు ఏం తెలియజేస్తుంది అనేది నీకు రావాలి. సరే, ఇప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. చూడు, 1130 రూపాయలు వచ్చింది కదా. బ్యాంక్ ఏం చేసిందంటే, బాగా ఉన్నాయి డబ్బులు, ఈ 30 రూపాయలని ఇట్లా పట్టుకొని క్యాపిటల్ టు రిస్క్ వెయిటేజ్
30 రూపాయలని ఇక్కడ పెట్టుకొని ఈ 1100 రూపాయలని లోన్కి ఇద్దాము అని కక్కుర్తి పడ్డది. 1100 లోన్ ఇస్తే నాకు 50 రూపాయలు లోన్ ఎక్కువ వస్తుంది కదా, 50 రూపాయలు వడ్డీ వస్తుంది కదా అనేది ఇక్కడ ఆలోచన. ఇప్పుడు లోన్ ఇస్తే రిస్క్ అని చెప్పాను కదా, వీడు 1100 ఎగ్గొట్టాడు అనుకోండి. నేను వెళ్ళి అడిగాను బ్యాంకుని, బాబు బ్యాంకు నా డబ్బులు నాకు ఇయ్య అంటే బ్యాంకు దగ్గర ఎంత ఉన్నది, 30 రూపాయలే ఉంది. ఆయన 30 రూపాయలే ఉంది నాయన, ఇంతకు మించి నేను ఇవ్వలేను అని చెప్పింది. ఇదే బ్యాంకా అని మనం తిట్టి దాని మీద కేసులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే నువ్వు లోన్ ఇచ్చిన తర్వాత లోను తిరిగి రాదు అనుకున్న సమయంలో నీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో ఈ సిఆర్ఏఆర్ అన్నది తెలియజేస్తుంది. ఇప్పుడు 130 రూపాయలు పెట్టుకున్నా, సిఆర్ఏఆర్ 30 రూపాయలు ఉన్నప్పుడు క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ రేషియో నేను 30 రూపాయలని ఇక్కడ పెట్టాను. అప్పుడు ఏ విధంగా ఉన్నది రిస్క్ ఒకటి నీకు అర్థమైంది. ఇప్పుడు నేను సిఆర్ఏఆర్ 130 రూపీస్ పక్కన పెట్టాను. 130 రూపీస్ పక్కన పెట్టాను. ఈ 1000 రూపాయలు లోన్కి ఇచ్చాను. 1000 రూపాయలు లోన్కి ఇచ్చాను. వీడు లోన్ మళ్ళీ ఎగ్గొట్టాడు. ఏదో 100 రూపాయలు అంత కట్టి లోన్ ఎగ్గొట్టాడు. నేను మళ్ళీ వచ్చి నా డబ్బులు నాకు అన్నా, మళ్ళీ బ్యాంకు గుండె డబ్బు అంటుంది. నాకు 1130 ఇవ్వాలి. వీటి దగ్గర చూస్తేనేమో 1000 రూపాయలు ఆడికి ఇచ్చినాడు. ఎంత మిగిలింది చేతిలో? 130 రూపాయలు మిగిలింది. బ్యాంక్ ఏమంటుంది, అయినా నా దగ్గర 130 రూపాయలే ఉన్నాయి, ఈ 130 రూపాయలు ఇస్తా అంటది. కొంచెము 30 రూపాయలకు ఉన్నదానికి 130 రూపాయలు ఉన్నదానికి కొంచెం రిస్క్ తగ్గింది బ్యాంకుకి, కానీ ఇంకా రిస్క్లోనే ఉన్నది. ఇప్పుడు ఈ 500ని కూడా నేను పక్కన పెడతా. 500 + 100 + 30 630 రూపీస్ని పక్కన పెట్టుకుంటాను. ఈ 630 రూపీస్ని పక్కన పెట్టుకొని ఈ 500 రూపీసే లోన్ ఇస్తాను. 500 రూపీసే లోన్ ఇస్తాను. వీడు ఎగ్గొట్టాడు. లోన్ అనేది రిస్క్ అని చెప్తున్నా. ఈ లోన్ వీడు ఎగ్గొట్టాడు అనుకుందాం. నేను వెళ్ళి బ్యాంకు దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అయ్యా నా డబ్బులు నాకు ఇవ్వను, ఇదిగో నాయన ప్రస్తుతానికి 630 రూపాయలు ఉన్నాయి, తర్వాత నీకు సర్దుబాటు చేస్తాను అంటుంది. 500 100 + 30 630 రూపీస్ ఉంది. ఇక్కడ సిఆర్ఏఆర్ 30 రూపీస్ ఉన్నప్పుడు రిస్క్ ఎంత ప్రమాదంగా ఉందో నీకు అర్థమైంది. సిఆర్ఏఆర్ 130 ఉన్నప్పుడు రిస్క్ ఎంత ప్రమాదం ఉందో నీకు అర్థమైంది. సిఆర్ఏఆర్ 630 ఉన్నప్పుడు రిస్క్ ఎట్లా ఉందో అర్థమైంది. అంటే ఇది పెరుగుతూ ఉంటే, సిఆర్ఏఆర్ పెరుగుతూ ఉంటే రిస్క్ తగ్గుతూ వస్తున్నది. అవునా కదా? రిస్క్ తగ్గిందా లేదా అండి? సిఆర్ఏఆర్ పెంచుతూ పోతే రిస్క్ తగ్గుతుందా లేదా? 30 రూపాయలు ఇస్తే భయంకరమైన సిచ్యువేషన్ అది. 130 రూపాయలు పక్కన పెట్టుకుంటే ఏదో కొంచెం మెయింటైన్ చేస్తాం. 630 రూపీస్ పక్కన పెట్టుకుంటే కొంచెం రిస్క్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ప్రతి బ్యాంకు కూడా వాళ్ళు ఇస్తున్న డబ్బుల్లో రిస్క్ని ముందుగా ఊహించి పక్కన పెట్టుకునే మొత్తాన్ని సిఆర్ఏఆర్ నిష్పత్తి అంటాం. సో అదే ఇక్కడ సిఆర్ఏఆర్ అంటే ఏంటంటే, క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ ఎసెట్. 630 రూపాయలు. ఇక్కడ క్యాపిటల్ అంటే బ్యాంకు దగ్గర ఉన్న మొత్తం అని కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బ్యాంక్